నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి అంటే ఎలా ఉంది ఏంటనేది అర్థం కావట్లేదు. లోక్సభలోనో స్పీకర్కి అయితే ఆమోదం వ్యక్తం చేశారు, కానీ ఇక్కడ ఏపీ అసెంబ్లీలో మాత్రం తను స్పీకర్కి ఆమోదం వ్యక్తం చేయలేదు. అంటే ఒక టైప్ ఆఫ్ ఇదిగా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకు ఇట్లా రెండు సైడ్లు ఎందుకు చేస్తున్నారు అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలోనేమో అటు చూస్తే లోక్సభ స్పీకర్కి అయితే తన ఆమోదం వ్యక్తం చేశారు, ముందే లేఖ కూడా రాశారు, మేము మీకే సపోర్ట్ చేస్తామని చెప్పేసి. కానీ ఇక్కడ అసెంబ్లీలో మాత్రం తను ఎందుకు ఇక్కడ స్పీకర్కి బహిరంగ లేఖ అంటే ఒకలాంటి నెగిటివ్గా లేఖ రాయడం జరిగింది. ఎందుకంటారు అంటే రెండు కూడా ఇక్కడ చూస్తే ఇండియా కూటమి, అక్కడ కూడా బీజేపీ. ఎందుకు మరి ఇక్కడ రాష్ట్రంలో ఒకలాగా కేంద్రంలో ఒకలాగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు? అందరికీ అర్థమయ్యేవాడు జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు? ఆయన వైఖరి అర్థం కావట్లేదు అంటే వైఖరి అర్థమయ్యేవాడు జగన్మోహన్ రెడ్డి కాదనమాట. ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టుదో దారి. ఇప్పుడు ఓం బిర్లా లోక్సభ స్పీకరు ఆయన స్వీట, అసెంబ్లీ స్పీకరు అయ్యన పాత్రుడు చేద. ఢిల్లీ స్పీకర్కి మద్దతు ఇవ్వటం ఏంటి అక్కడ లోక్సభకి, ఇక్కడ స్పీకర్కి మద్దతు ఇవ్వకపోవటం ఏంటి? అది ఎన్డీఏ ప్రభుత్వమే, ఇది ఎన్డీఏ ప్రభుత్వమే. అంటే ఏంటి? మోడీ అంటే భయంతో అక్కడ మద్దతు ఇచ్చావా? ఇక్కడ చంద్రబాబు అంటే భయం లేదు కాబట్టి ఇక్కడ మద్దతు ఇవ్వలేదా? డబల్ స్టాండర్డ్స్ జగన్మోహన్ రెడ్డి. దానివల్లే ఇవాళ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పడిపోయారు. ఇంకా ఆయనలో మార్పు రాకపోవటమే దురదృష్టం. ఏంటంటే ఒక విధానం అంటూ లేదు, ఒక స్పష్టత అంటూ లేకుండా పోయిందన్నమాట. అంతా గందరగోళం గజిబిజి అవుతున్న దీంట్లో ఇక్కడ ఇష్యూ లోక్సభలో ఈయన మద్దతు ఎవరు కోరలేదు, కోరకుండానే అక్కడ మద్దతు ఇచ్చేశాడు, లేఖ రాశాడు. ఏది? ఓం బిర్లా విషయంలో. ఇక్కడేమో అసలు దాన్ని బాయ్కాటే చేశాడు అనమాట. తను వెళ్ళకపోగా తన యొక్క శాసనసభ్యులందరినీ కూడా బయటికి పంపించేసిన పరిస్థితి, ఏది వెళ్లకుండా చేసిన పరిస్థితి అనమాట. అయ్యన్న పాత్రుడికి మళ్ళీ ఇంకో లేఖ రాశాడు. ఏమని? తనని ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు గుర్తించరు అంటూ ఏదేదో అందులో రాసినవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. అసలు ఆయన యొక్క నాలెడ్జి ఇంత జీరో నాలెడ్జ్ అనేది మొదటిసారి ప్రజలకు కూడా తెలిసిందనమాట. 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అసలు రూల్స్ ఏంటి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పాటించేటటువంటి కన్వెన్షన్స్ ఏంటి, ఇవి కూడా కనీసం తెలుసుకోలేకపోయాడా? అసలు రూల్స్ బుక్ ఏనాడన్నా చదివాడా? లోక్సభలో తెలుగుదేశం పార్టీ 30 మంది ఎంపీలతో 1984లో ఉన్నప్పుడు ఉపేంద్ర కాదు దానికి నాయకుడు. అసలు ఉపేంద్ర లోక్సభ సభ్యుడే కాదు. అప్పుడు ఉపేంద్రకి అపోజిషన్ పార్టీ లీడర్ ఇచ్చారని అంటాడు. అసలు అపోజిషన్ పార్టీ గుర్తింపే తెలుగుదేశంకి లేదు. 10% ఉంటేనే అక్కడ నీకు అపోజిషన్ లీడర్ గుర్తింపు ఉంటుందన్నమాట. తెలుగుదేశం లోక్సభ పక్ష నాయకుడిగా అప్పుడు ఉన్నది ఎవరు? సి మాధవరెడ్డి, ఆదిలాబాదు ఎంపీ అన్నమాట. ఆయనకేమీ అపోజిషన్ లీడర్ ప్రతిపత్తి లేదు. రాజ్యసభలో ఉన్నారు ఎవరు? ఉపేంద్ర. అంటే ఎంత బ్లండర్ మిస్టేక్! అసలు తనకు తెలిసి మాట్లాడతాడా, తెలియక మాట్లాడతాడా? ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి నోరెందుకు తెరవడు అంటే ఇదే కారణం అన్నమాట. నోరు తెరిస్తే తనకేమీ సరుకు లేదనేది బయటపడుతుందనే ఇన్నాళ్ళు ప్రెస్ మీట్లు కూడా అవాయిడ్ చేసిన పరిస్థితి అన్నమాట. ఇప్పుడు ఇంకొక బ్లండర్ మిస్టేక్ ఏంటి? పి జనార్దన్ రెడ్డికి ఇక్కడ అపోజిషన్ లీడరు ఇచ్చారంటారు. 1994లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు నాయకత్వంలో కూటమి అభ్యర్థులు నెక్స్ట్ తెలుగుదేశం కలిపి 253 సీట్లలో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితమైంది. 10% లేదు, 8.2% ఉంది. కాబట్టి పీజేఆర్కి నీకు అపోజిషన్ లీడర్ ప్రతిపత్తి ఇవ్వాలి. కానీ ఆయన ఇలా నీలాగా బయటపడి లేఖ రాయలేదు, దేబిరించలేదు, బెదిరించలేదు. ఆ రోజు సభలో స్పీకర్గా యనమల రామకృష్ణుడు ఉన్నాడు. యనమల రామకృష్ణుడిని స్పీకర్గా ఎన్నిక చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా సహకరించారు.
ఒకవైపు ఎన్టీ రామారావు, మరోవైపు పి జనార్దన్ రెడ్డి కలిసి యనమల రామకృష్ణుడిని అందరూ ఫ్లోర్ లీడర్స్ తోడుకొని స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. ఇది కదా గౌరవం, ఇది కదా హుందాతనం. ఇప్పుడు ఆ పని నువ్వు చేసావా? ఇక్కడ నువ్వు కూడా రెండో రోజు అసెంబ్లీకి హాజరై అయ్యన్న పాత్రుడి ఎన్నికల్లో నువ్వు పాల్గొని ఆయన గనక గౌరవంగా ఇటువైపు చంద్రబాబు, అటువైపు నువ్వు, పవన్ కళ్యాణ్ అందరూ కలిసి కనుక తీసుకుని వెళ్ళి అయ్యన్నని కుర్చీలో కూర్చోబెడితే ఆ హుందాతనం, ఆ గౌరవం ఎలా ఉండే? అంటే పి జనార్దన్ రెడ్డికి ఉన్నటువంటి హుందాతనం కూడా నీలో లేదన్నమాట. ఆ రోజు పి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ అసెంబ్లీలో ఏమన్నాడంటే, ప్రతిపక్ష నాయకుడి హోదా మీరిస్తే నేను తీసుకునేది కాదన్నాడు. అసలు నేను మిమ్మల్ని కోరను పొమ్మన్నాడు. అది ప్రజలిచ్చే హోదా, మీరిస్తే తీసుకునే హోదా నాకెందుకని అంత హుందాగా మాట్లాడాడు జనార్దన్ రెడ్డి. అసెంబ్లీ రికార్డ్స్ కనుక మనం చూసినట్లయితే ఆ రోజు పి జనార్దన్ రెడ్డి ప్రసంగం మనకి తెలుస్తుంది. నువ్వు కూడా అలా ధీమాగా మాట్లాడాలి, హుందాగా మాట్లాడాలి. ఇంకో మాట పి జనార్దన్ రెడ్డి ఏమన్నాడు, ఇప్పుడు మీకు 253 సీట్లు ఉన్నాయని విర్రవీగితే మాకు వచ్చిన 26 సీట్లు కూడా మీకు రావన్నాడు. అది కూడా చెప్పాడు. నిజంగా నువ్వు కూడా నిన్న సభకు వెళ్ళి తెలుగుదేశం పార్టీని నువ్వు అలా హెచ్చరించాలి. ఏమని? నేను విర్రవీగాను, నాకు 151 సీట్లతో నేను విర్రవీగాను కాబట్టి ఇప్పుడు 11కు వచ్చాను. మీరు కూడా 164 సీట్లని మీ కూటమి కనుక విర్రవీగితే మీకు ఈ 11 కూడా రావు అని చెప్పాలి. అప్పుడు నీకు ప్రజల్లో ఒక గౌరవం పెరిగేది, నిన్ను కొంచెం హుందాగల నాయకుడని రిసీవ్ చేసుకుంటారు. అది లేకపోగా ఏదో పిచ్చి పిచ్చిగా ఎవరెవరో రాసిన లెటరు దాని మీద నువ్వు సంతకం పెట్టావు. ఇది నీ నాలెడ్జో తెలియదు, ఆ లెటర్ రాసిన నాలెడ్జో తెలియదు. ఉపేంద్ర లోక్సభ సభ్యుడు కాదన్న సంగతే మీకు తెలియదు. పీజేఆర్కి అపోజిషన్ లీడర్ అనేది కూడా లేదనేది మీకు తెలియదు. అసలు అపోజిషన్ పార్టీ వేరు, అపోజిషన్ గ్రూప్ వేరు. 10% కనుక బలం లేకపోతే అదేంటి? అది పార్టీ కాదు, అదొక గ్రూప్ కిందే చూడాలి. కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా పి జనార్దన్ రెడ్డి ఉన్నాడు అప్పుడు. ఇప్పుడు కూడా నువ్వు అంతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా నువ్వు ఉంటావు, ఫ్లోర్ లీడర్గా నువ్వు ఉంటావు. అయ్యన్న పాత్రుడికి అసలు ఆ లేఖ రాయబోయే ముందు నువ్వేం చేయాలి? ముందు మీ 11 మంది కలిసి మీటింగ్ పెట్టుకోవాలి. మీలో ఒకడిని నాయకుడిగా ఎంచుకోవాలి. జగన్మోహన్ రెడ్డిని మేము నాయకుడిగా ఎన్నుకున్నాము, ఆయనకి మీరు గుర్తింపు ఇవ్వండి అని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఈయన ఎన్నికైనట్లు ఒక ధ్రువపత్రాన్ని స్పీకర్కి ఇవ్వాలి. ఇది చేయకుండా అంటే ఏంటి? నీకు అపోజిషన్ లీడరు క్యాబినెట్ ర్యాంక్ ఇస్తేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉంటావా? అది రాదు కాబట్టి ఈ ఫ్లోర్ లీడరు పెద్దిరెడ్డికి ఇద్దామనా? నీ డొంక తిరుగుడేంటి? ఈ కుంటి సాకులు ఎందుకు? అసలు నీకు సభకు వెళ్ళడమే నీకు ఇష్టం లేదు, దీన్ని అడ్డం పెట్టుకొని నువ్వు చేయాలనా? పోనీ ఇక్కడ స్పీకర్ని నువ్వు వ్యతిరేకించావు, అయ్యన్న పాత్రుడిని బలపరచడం నీకు ఇష్టం లేదు, మరి అక్కడ స్పీకర్ని ఎందుకు బలపరిచావు? అది కూడా ఎన్డీఏ కూటమే కదా. ఇప్పుడు ఓం బిర్లా స్వీట్ ఏంటి, అయ్యన్న పాత్రుడు చేదేంటి అని అడుగుతోంది. అందుకే మనం అంటే ఏంటి? కేసుల విషయమా? నీ సిబిఐ కేసులు, ఈడీ కేసుల్లో జైలుకి వెళ్లాల్సి వస్తుందనే భయంతో మోడీ షాలకి ఎదురు తిరిగితే ఇక నాకు రాజకీయంగా నూకలు చెల్లుతాయని నువ్వు అక్కడ వాళ్ళకి మద్దతు ఇచ్చావా? ఇక్కడ చంద్రబాబు వల్ల నీకు ఎటువంటి డేంజర్ లేదనే ధీమాతో ఇక్కడ నువ్వు మద్దతు ఇవ్వలేదా? ఈ డబల్ స్టాండర్డ్స్ వల్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇలా పతనం అయ్యాడు. ఇప్పటికీ కూడా అతనికి ఒక స్పష్టత, ఒక క్లారిటీ, ఒక సరైన విధానం ఆయనకు లేకపోవటమే ట్రాజడీ. రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.